అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓబులవారిపల్లి హైవే క్రాస్ దగ్గర స్కూల్ బస్ బోల్తా పడింది. ఒక చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. అయితే పలువురు చిన్నారులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద చిన్నారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడ పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. ఈ యొక్క బస్సు శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్ బస్గా గుర్తించారు పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందంటున్నారు పోలీసులు. అయితే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇది ఒక హైవే క్రాస్ పక్కన, ఓబులవారిపల్లె హైవే క్రాస్ పక్కన జరిగింది. అక్కడ ఒక స్కూల్ బస్ బోల్తా పడింది. దీంతో స్కూల్ బస్ బోల్తా పడడంతో ఒక చిన్నారి అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందింది. మరో ఇద్దరికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరి చాలా మంది విద్యార్థులకు కూడా ఈ బస్సు బోల్తా కారణంగా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే వేగమే కారణంగా చెప్తున్నారు పోలీసులు. అయితే ప్రతి స్కూల్ బస్సుకు కూడా కొంత స్పీడ్ లిమిట్ అనేది లాక్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ అతివేగాల కారణంగా డెఫినెట్గా చాలామంది విద్యార్థులు కూడా ఈ బస్సు బోల్తాల కారణంగా గాయాల పాలైన వారు చాలామంది ఉన్నారు. అదే స్థాయిలో మృతదేహాలు కూడా చాలా చోట్ల మరణాలు కూడా సంభవించాయి. సో వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారిపై కఠిన శిక్ష విధించాలంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కిషోర్ జాయిన్ అవుతారు మనతో పాటుగా. కిషోర్, అసలు ఏం జరిగింది? ఆ అతివేగమైనప్పటికీ ఆ పక్కన రోడ్ క్రాసింగ్ ఏదైనా ఉందా? ఎదురుగా ఏదైనా వాహనం వచ్చిందా? ఎందుకు ఒక్కసారిగా ఈ బస్సు బోల్తా పడాల్సి వచ్చింది? థ్యాంక్ యూ మనోజ్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డటువంటి వారిని తిరుపతికి తరలించారు. మరోవైపు అటు పలువురు విద్యార్థులకు కూడా గాయాలైన పరిస్థితి. ఓ రకంగా ఓబులవారిపల్లె జాతీయ రహదారి క్రాస్ చేస్తున్న సమయంలో స్కూల్ బస్సు ఒక్కసారిగా ఆ వేగాన్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. బోల్తా కొట్టడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా ఒక చిన్నారి కూడా మృతి చెందింది. అయితే ఇది ఈ స్కూల్ వ్యాన్ శ్రీవాణి విద్యానికేతన్కి చెందినటువంటి వ్యాన్ గా చెప్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం అతివేగమే ప్రధాన కారణం అని పోలీసులు ఇప్పటికే భావిస్తున్నారు. ఏదైతే ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి ఎస్ఐ మహేష్ నాయుడు అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే గాయపడ్డ వారందరినీ కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపు 20 అంటే ఇక్కడ బస్సుకి అతివేగంగా వస్తున్నప్పటికీ ఎదురుగా ఏదైనా వాహనం వచ్చి దాన్ని తప్పించబోయి ఈ రకంగా ఘటన చోటు చేసుకుందా, లేదా ఏం జరిగింది? అంటే బస్సు దానంతరదే బోల్తా పడిందని చెప్తున్నారా? ఎస్ మనోజ్, ఎందుకంటే అది క్రాస్ తిరిగేటంలో ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేయలేని పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ క్రాస్ చేసే క్రమంలో కూడా అది బోల్తా కుట్టింది. అయితే అది ఓబులవారిపల్లి క్రాస్, అంటే ఒక రకంగా సర్కిల్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ సర్కిల్ ఉన్నటువంటి ప్రాంతం ఇటు తిప్పుకునే క్రమంలో కూడా ఒక్కసారిగా వ్యాన్ బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టడంతో కూడా చిన్నారులందరికీ కూడా తీవ్రంగా గాయపడ్డాయి. అయితే స్కూల్ యాజమాన్యాలు కూడా సరైన నిబంధనలు పాటించడం లేదన్నటువంటి విమర్శలు. బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు బస్సులో? దాదాపు 30 మంది విద్యార్థులు స్కూలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పిల్లలందరినీ కూడా పలు ప్రాంతాల్లో ఏదైతే శ్రీవాణి విద్యానికేతన్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఓబులవారిపల్లి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు దాదాపు 30 మందిని తీసుకొని ఆ స్కూల్ వైపుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా డ్రైవర్ అతివేగంగా ఒక రకంగా క్రాస్ చేయడంతో, అంటే ఏదైతే మలుపు తిప్పే క్రమంలో కూడా ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టిన వెంటనే కూడా చిన్నారి మృతి చెందడంతో పాటు మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పలువురు చిన్నారులకు కూడా గాయాల పాలు కావడంతో అటు రైల్వే కోడూరు, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ సరిగ్గానే ఉన్నాడా? ఎందుకంటే ఇటువంటి ఘటనలో తరచుగా మనం మద్యం సేవించడం లాంటివి చూస్తూ ఉంటాం, లేదంటే ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయి. సో డ్రైవర్ సరిగ్గానే ఉన్నాడా? ఎస్ మనోజ్, ఎందుకంటే డ్రైవర్ మాత్రం సరిగా ఉన్నాడు. అయితే ఏదైతే అతివేగం, అంటే ఒక రకంగా త్వరగతిన పిల్లలను స్కూల్కి చేర్చాలి అన్నటువంటి, అంటే ఒక రకంగా ప్రతి స్కూల్లో కూడా ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్సులో విద్యార్థులను చేర్చిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏమన్నా ఎదురైతే తప్ప లేకుంటే ఈ ప్రమాదం జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే స్కూల్లో విద్యార్థులు దాదాపు వందలాది మంది ఉంటారు. వారందరినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి స్కూల్కు చేర్చే బాధ్యత కూడా ఒక వ్యాన్ ఉండడంతో కూడా వాళ్ళంతా కూడా పిల్లలను వదిలిపెట్టి మరో ప్రాంతానికి వెళ్లి పిల్లలను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన అతివేగంగానే ఏదైతే బస్సును నడపడం వల్లే, వ్యాన్ను నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి భావన పోలీసులు వ్యక్తపరుస్తుంది.
ఏదైతే మృతి చెందిన చిన్నారి కుటుంబానికి సంబంధించి వివరాలు తెలుస్తున్నాయా? చిన్నారి ఏ తరగతి చదువుతోంది, ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నారి ఓబులవారిపల్లె ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఓ గ్రామానికి చెందినటువంటి పాప. ఇప్పటికి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికి సంబంధించి ఆ పాఠశాల యాజమాన్యం దగ్గర వివరాలు ఉంటే ఆ వివరాలు తీసుకొని కూడా ఇప్పటికే పోలీసులు ఏదైతే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరి పిల్లలు, అదేవిధంగా మృతి చెందినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే స్కూల్ యాజమాన్యంతో కూడా వారు చర్చిస్తున్నారు. ఏదైతే స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు ఎంతమంది ఏ ప్రాంతాల నుంచి వీరిని తీసుకొచ్చారన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరించే పనిలో పడ్డారు. మనోజ్, ఏదైతే విద్యార్థులు ఏదైతే ఓబులవారిపల్లె క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది, స్కూల్ వద్దకు వెళ్తే గానీ ఆ పిల్లలు ఎవరు ఏంటి అన్నటువంటి విషయం కూడా స్పష్టత లేని పరిస్థితి. మరోవైపు ఏదైతే చిన్నారులు ఉన్నారో చిన్నారులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఒక్కసారిగా వ్యాన్ బోల్తా కొట్టడంతో కూడా చిన్నారులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పలేని పరిస్థితి, సరే కనీసం పేర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక రకంగా అందరూ ఒకరు మృతి చెందడం, అదేవిధంగా ఇద్దరు తీవ్రంగా గాయపడడం, పలువురికి గాయాలు కావడంతో కూడా ఒక్కసారిగా చిన్నారులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఈ క్రమంలో ఏదైతే యాజమాన్యాలు అటు నిబంధనలు పాటించడం లేదన్నటువంటి విమర్శలు కూడా అటు తల్లిదండ్రులు చేస్తున్నట్టు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే స్కూల్ బస్సు యాజమాన్యాలు కూడా సరైనటువంటి నిబంధనలు, అదేవిధంగా వేగం తగ్గించి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నారులు బస్సులో వస్తుంటారు కాబట్టి వారందరినీ సురక్షితంగా ప్రాంతాలకు చేరవేయాల్సినటువంటి బాధ్యత అది యాజమాన్యాలపై ఉంది. ఆ క్రమంలోనే అటు ఆ దిశగానే కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఏదైతే స్కూల్ యాజమాన్యాలు రకంగా ఒత్తిడి తేవటం, అదేవిధంగా ఈ పలు ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులను ఈ స్కూల్కు చేరవేర్చే క్రమంలో కూడా 2-3 ట్రిప్పులు తిరగాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఎవరైతే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే మొత్తం మీద అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓబులవారిపాలెం వద్ద పల్లి వద్ద హైవే క్రాస్ అవుతున్న నేపథ్యంలో ఒక స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. అయితే దీనికి అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. అయితే చాలా వేగంగా వచ్చి టర్న్ తీసుకున్న నేపథ్యంలోనే బస్సు బోల్తా పడినట్టుగా అక్కడ పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, ఒక చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరికి చాలా తీవ్ర గాయాలై ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది చిన్నారులు కూడా గాయాలని తెలుస్తోంది. అయితే ఆ సమయంలో మా ప్రతినిధి వివరాల ప్రకారంగా 30 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఓబులవారిపాలెం క్రాస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా గాయాల పాలయ్యాయి. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం స్కూల్ యాజమాన్యమే దీనికి కారణంగా ఉంది, స్కూల్ యాజమాన్యం చెప్పినట్టుగా కఠినంగా శిక్షించాలంటగా వారు చెప్తున్నారు. మీ అందరికీ ఒకటి చెప్పే విషయం ఏంటంటే చాలా మంది కూడా సుదూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి స్కూల్స్కి వెళ్లేందుకు ఇటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగిస్తూ ఉంటారు. స్కూల్స్కి ముఖ్యంగా అది చిన్న చిన్న ఆటోల్లో అయితే బేసిక్గా ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య చాలా క్లియర్గా రాసి ఉంటుంది. కెపాసిటీ 4 ఓన్లీ అని రాసి ఉంటుంది. వెనకాల కూర్చున్న వారి సంఖ్య కేవలం 4 మాత్రమే కూర్చోవాలి, ముందు ఎవరిని కూడా కూర్చొనివ్వదు. కానీ మనం ఆటోలో చూస్తే కనుక కేవలం చిన్న చిన్న ఆటోలోనే 10-15 మంది వరకు విద్యార్థులు వెళ్తూ ఉంటారు. వాళ్ళ లగేజ్, వాళ్ళ బుక్స్, వాళ్ళ టిఫిన్ బాక్స్ అన్ని కూడా ఉంటాయి. చాలా హెవీ లోడ్తో ఈ ఆటోలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో అయినప్పటికీ పలుమార్లు ఫైన్లు విధించినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, వారిని ఇటు విషయాలకి దూరంగా ఉండాలని హెచ్చరించినా కూడా వారు మానుకోరు. అదేవిధంగా అది ప్రైవేట్ ఆటో సంబంధించిన అంశం. ఇక స్కూల్ యాజమాన్యాలు ఓన్ చేసేటువంటి వెహికల్స్ మీరు చూస్తే ఈ స్కూల్ బస్సులో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడం కావచ్చు, ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, ఫిట్నెస్ లేకుండా ఇటువంటి వాహనాలు ఉపయోగించడం కావచ్చు. ముఖ్యంగా అటు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి చాలా క్లియర్గా ఇటువంటి స్కూల్ బస్కి ఫిట్నెస్ చెకింగ్తో పాటుగా ఒక స్పీడ్ లిమిట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి స్పీడ్ లిమిట్ 40 లేదా 50 స్పీడ్ మాత్రమే ఉండే రకంగా స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేసుకోవాలి. అంత స్పీడ్ కనుక క్రాస్ అయ్యే అవకాశం స్కూల్ బస్సులకు కల్పించకూడదు. సో స్కూల్ బస్సులు ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు జరగడం గల కారణం ఒకటి అతివేగం, రెండవది సామర్థ్యానికి మించి ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకి కొంత అక్కడ ఇబ్బంది కలిగించే అంశాలు. ఆ తర్వాత మూడవ అంశం చాలా క్లియర్గా డ్రైవర్ నిర్లక్ష్యం లేదా మద్యం సేవించి ఉండడం. సో ఈ ఘటన జరిగింది అతివేగం. సో అతివేగాన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం అధికారుల దగ్గర ఉంటుంది. కాబట్టి స్కూల్ బస్సులు ముఖ్యంగా వేగాన్ని నియంత్రించేటువంటి లాక్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తే కొంత ఇటువంటి ప్రమాదాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి హైవే క్రాస్ దగ్గర జరిగింది ఈ ఘటన. శ్రీవాణి విద్యానికేతన్ సంబంధించిన స్కూల్ బస్ బోల్తా పడి ఒక చిన్నారి మరణానికి కారణమైంది.